హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సమావేశం జరిగింది. విద్యార్థి యువజన జేఏసీ చైర్మన్ అనంత రామ్మూర్తి గౌడ్, ఎంబీసీ విద్యార్థి యువజన జేఏసీ చైర్మన్ బడే సాహెబ్ ఆధ్వర్యంలో కుల సంఘాల సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రాన్ని మరొక నేపాల్లాగా మారుస్తామని వారు హెచ్చరించారు. 42% సంబంధించి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల పైన స్టే ఇవ్వటం జరిగిందో, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉన్నప్పటికీ, అదేవిధంగా కులగణన ఉన్నప్పటికీ మరి స్టే ఇవ్వటం జరిగిందో వాటిని పరిగణలోకి తీసుకోవటం జరగలేదో, అదేవిధంగా మరి స్టే ఇవ్వటం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తే అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా గత్యంతరం లేకుండా ఇవాళ రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ఇవ్వాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి అని గమనించి వెంటనే ఆర్ కృష్ణన్న గారితోటి కొన్ని సంఘాలతోటి మాట్లాడి రాష్ట్ర బంద్కు పిలుపునివ్వటం జరిగింది. ఈ రాష్ట్ర